ఇప్పుడు ఒక మనిషి అనేది ఏదో ఒక కాజ్ని కానీ రెండు కాజ్ని సపోర్ట్ చేయవచ్చండి. ఓకే, హ్యూమన్ లైఫే కాదు, ప్రతి ఒక్క లైఫ్ అనేది లైఫ్ అండి. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక కొత్తిమీర ఆకు కూడా మీకు అన్నం కింద వచ్చేటప్పుడు దాన్ని కూడా మా పూర్వీకులు రెస్పెక్ట్ చూపించాలని చెప్పారు. సో ఇప్పుడు మేము యానిమల్స్ గురించి పోరాడుతున్నాము, మూగజీవుల గురించి పోరాడుతున్నాము. చాలామంది ఉన్నారు ఉమెన్స్ వెల్ఫేర్ గురించి పోరాటం జరుగుతుంది, చిల్డ్రన్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క కాజ్ గురించి వాళ్ళ పర్పస్, వాళ్ళ లైఫ్ని ఒక పర్పస్ కింద పెట్టుకొని దాన్ని హెల్ప్ చేస్తున్నారు. కానీ చెప్పండి, ఒకే మనిషి అన్ని సబ్జెక్ట్స్లో 100% ఉంటారా? మీరు చెప్పండి, ఒకే మనిషి మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో, ఇంగ్లీష్లో అన్ని సబ్జెక్ట్లో 100 తీసుకొని రాగలుగుతారా? ప్రతి ఒక్కరు ఒక దాంట్లో కొంచెం మంచిగా ఉంటారు, ఒక దాంట్లో కొంచెం తక్కువగా ఉంటారు. అలాగే సోషల్ కాజెస్ అంటే కూడా ప్లెంటీ ఆఫ్ సోషల్ కాజెస్ ఉన్నాయి. యానిమల్స్కి ఉన్నాయి, విమెన్కి ఉన్నాయి, మెన్కి ఉన్నాయి, పిల్లలకి ఉన్నాయి, స్పెషలీ ఏబుల్డ్ చిల్డ్రన్కి ఉన్నాయి. దే ఆర్ సో మెనీ సోషల్ కాజెస్. కానీ ఎవ్రీ సింగిల్ పర్సన్ కెనాట్ ఫోకస్ ఆన్ ఆల్ ద కాజెస్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది బిట్వీన్ యానిమల్ లైఫ్ అండ్ హ్యూమన్ లైఫ్. కరెక్ట్, హ్యూమన్ లైఫ్ కూడా మాకు అంతే ఇంపార్టెంట్ అండి, కాదని కాదు. హ్యూమన్ లైఫ్ ఇస్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే అడుగుతున్నాము గవర్నమెంట్కి, డైలీ వేజ్ వర్కర్స్, చాలా వరకు అదే జరుగుతుంది కదా, డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళ పిల్లల్ని అట్లా వదిలేటప్పుడు కుక్కలు వచ్చేసి కరవడం, అది ఒక్కటే హైలైట్ అవుతుంది. ఎంతోమంది పిల్లలు ఆ కాంక్రీట్ కింద వచ్చేయడం జరిగింది, ట్రక్కుల కింద వచ్చేయడం జరిగింది, కన్స్ట్రక్షన్ సైట్ నుంచి పైన ఆడుతూ కింద పడిపోవడం జరిగింది. సో వై కెనాట్ అ గవర్నమెంట్ బిల్డ్ అ గవర్నమెంట్ డే కేర్ ఫర్ దీస్ చిల్డ్రన్?